అలాగే ఆ చమత్కారం కూడా చాలా చాలా తమాషాగా జనానికి దగ్గరగా ఉంటుందండి అది. అంటే ఆయనకి సాహిత్యం మీద అభినివేశము, అంటే అభిరుచి దాటిన అభినివేశము బాగా అంటే సరిగ్గా ఉండబట్టే ఆయన కీర్తనని సరిగ్గా పాడారు. ఆ సరిగ్గా పాడటం కర్ణాటక సంగీతానికి ఒక మంగళాన్నే చేకూర్చింది. మంగళాన్ని అంటే మీరు చెప్తున్నా, నేను 2002, 2003 ప్రాంతంలో ఇక్కడ శిల్పకళా వేదిక ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ కిషన్ రావు గారని ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉండేవారు, కమిషనర్గా, మహానుభావుడు. మంచి కార్యక్రమాలు పెట్టించేవారు ఆయన. ఆ రోజున మా సాహిత్య కార్యక్రమం ఉంది, బాలమురళి గారిని మేము ముఖ్య అతిథిగా పిలిచాము. ఆయనది ఇక్కడ కచేరీ జరిగింది అంతకు ముందే అక్కడ. ఆయన కచేరీ అయిన తర్వాత మేము ఈ కవులందరం వెళ్ళి చుట్టూ చేరి, నేను అప్పుడు ఆయన మీద ఒక ఆసువుగా ఒక పద్యం చెప్పా. మీరు మా మంగళం అయింది, సంగీతానికే మంగళప్రదం అన్నారు కదా, దాని మీద నేను అట్లాంటిదే ఒక పద్యం. రాగ రసవృష్టిలో శివరాత్రి వేళ, అవాళ్ళ శివరాత్రి, రాగ రసవృష్టిలో శివరాత్రి వేళ తడిసి ముద్దయి తానైన తత్వమెరిగి మనసు లయమయి మరి ఒక మాట లేక ఉల్లమయ్యను మంగళంపల్లి. ఇప్పుడు ఈ హృదయం అంతా మంగళంపల్లి ఆయన గానం ఆక్రమించుకుంది. మంగళంపల్లి అని అంటే కైవల్యం, మంగళప్రదమైనటువంటి పల్లి అది. అందుకని అలా హృదయం అంతా కైవల్య స్థితిని పొందింది. రాగ రసవృష్టిలో శివరాత్రి వేళ తడిసి ముద్దయి తానైన తత్వమెరిగి మనసు లయమయ్యి మరి ఒక మాట లేక ఉల్లమయ్యను మంగళంపల్లి ఇప్పుడు. అలా అప్పటి నుంచి నేను ఆయనకి చేరువనయ్యానండి. అది ఆ శివరాత్రి వేళ శివుడు నాకు కలిగి 2002 అలా అక్కడి నుంచి మళ్ళీ 2009 శివరాత్రి నాడు నా రామలింగేశ్వర శతకాన్ని ఆవిష్కరించారు ఆయన, మళ్ళీ శివరాత్రి నాడు మన రవీంద్ర భారతిలో. ఈ త్యాగయ్య అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ త్యాగయ్య పరంగా అంటే త్యాగయ్య చెయ్యని ఒక గొప్ప విషయం కూడా బాలమురళి చేశారు. 72 మేళకర్త రాగాల్లోని కృతులు చేశారు. చాలా చిన్న వయసులో 20 ఏళ్లలో 16-17 ఏళ్ల లోపల. ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. అంటే అసలు ఆయనకి అంటే మనం ఆ దార్శనికత ఉంటుంది కదా, దానికోసం వచ్చారు, అవన్నీ నిర్వర్తించారు, జనాల్ని మొత్తం కర్ణాటక సంగీతం వైపు తిప్పారు, దాని గతి మార్చారు. ముఖ్యంగా కర్ణాటక సంగీతంలోకి మేధ సాధన ఈ రెండు రావడానికి బాలమురళి గారే ఆదర్శము, లేకపోతే దారి చూపించిన వ్యక్తి. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఇప్పుడు జేసుదాస్ గారు కానివ్వండి, శేషగోపాలన్, మధురై శేషగోపాలన్ తమిళ్లో, లేకపోతే ఇప్పుడు మన మల్లాది బ్రదర్స్, ఇవాల్టి వరకు చూసుకుంటున్నా కూడా ఒక యువకులు రావడం, చదువుకున్న వాళ్ళు రావటం, ఆ వచ్చిన వాళ్ళు ఒక విద్వత్తు, సాధన, మేధ వాడటం. అంటే కర్ణాటక సంగీతంలో మేధ అనేది రావడానికి కారణం బాలమురళి గారు. అంటే ఈ విషయానికి ఈ ప్రపంచం ఉన్నంతకాలము, కర్ణాటక సంగీతం అనేది ఉన్నంతకాలము బాలమురళి గారికి రుణపడి ఉంటుంది. నాకు నిజానికి అండి ఇన్ని విషయాలు తెలియవు, కానీ ఆయన అవతారమూర్తిగా నేను భావిస్తా. ఎందుకనంటే ఆయన కవిత్వము, ఆయన సంగీతము, ఆయన గానము ఇవి చూస్తే చాలా పరమాద్భుత స్థితిలో ఉంటాయండి. కవిత్వం కూడానండి, బాలమురళి గారి కవిత్వం మీద మహాద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వచ్చు, అంత చక్కగా ఉంటుంది. అంటే చమత్కారం ఎక్కువ ఉంటుంది ఆయనలో, సహజమైన చమత్కారం. మామూలుగా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అవన్నీ కొన్ని క్షణాల్లో ఉంటాయండి.